వాసుల దశాబ్దాల కళ రాయలసీమ ఉక్కు పరిశ్రమ 2018వ సంవత్సరంలో అప్పటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జమ్మలమడుగు దగ్గర తుమ్మాల గిన్నెలో శంకుస్థాపన చేస్తున్నారు. దాదాపు 18,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే విధంగా రూపకల్పన చేసి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసినారు. ఇలా చూస్తే 2019 ఎన్నికలకు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినారు. జమ్మలమడుగు ప్రాంతానికి గుండెకాయ లాంటి స్టీల్ ప్లాంట్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేసి 70% ఉద్యోగాలు తాను కల్పిస్తారని చెప్పేసి మామూలుగా జగన్మోహన్ రెడ్డి అన్నప్పటికీ కూడా మళ్ళీ అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడం మారడం అయితే రెచ్చగొడుతూనే ఉంటాడు. రాయలసీమ గురించి తనకేదో ప్రేమ ఉన్నట్టు అభిమానం ఉన్నట్టు చెప్తా వస్తాడు. తీరా చూస్తే ఇదే ఉక్కు పరిశ్రమకి 2019లో హామీ ఇచ్చినటువంటి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా ఏపీ హైగ్రేడ్ కార్పొరేషన్ పేరు మీద 2019 డిసెంబర్ 23న మొదటిసారి శంకుస్థాపన చేసినాడు. అప్పటికి 2018లో ఏదైతే శంకుస్థాపన సున్నపల్లిలో జరిగిందో, కంబాల దిన్నెలో జరిగిందో అక్కడ కాకుండా సున్నపల్లిలో మొదలు పెడతాడు. సున్నప్రాలపల్లి 3 ఏళ్లలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేస్తాం, స్థానికులకే 70% ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి జగన్మోహన్ రెడ్డి యాజ్ యూజువల్ మామూలుగా ఏదైనా చేస్తానంటే డబ్బు కొట్టేగా చేస్తాడు. ఇప్పుడు కదిలో 10 మంది నాయకులు పోతారు కదా, దాన్ని అడ్డుకుంటాం, దీనికి పోరాడతామని ఇష్యూ లేని చోట ఇష్యూ కిందకి ఆలోచన చేసి భ్రమపడి ఏదో డబ్బులు వస్తాయేమో చిల్లర ఈ పేటెంట్ రైట్ అంతా జగన్మోహన్ రెడ్డి. స్టీల్ ఇండస్ట్రీ పెడతా అని చెప్పేసి క్యాప్టివ్ మైనింగ్ చూపించేసి బ్రాహ్మణి స్టీల్స్ పేరు మీద దాదాపు 10,760 ఎకరాలు బ్రాహ్మణి స్టీల్స్కి ఇచ్చి 3,115 ఎకరాలు మళ్ళీ దానికి అనుబంధంగా ఒక విమానాశ్రయానికి స్థలాలు కేటాయించి దాన్ని కొలాటరల్గా చూపిస్తూ దాని మీద బ్యాంకు నుంచి రుణాలు పొందుతారు. బ్రాహ్మణి స్టీల్స్ అనేది 1,500 కోట్ల పెట్టుబడి పెడుతుండగా రెండో దశలో 11,850 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. 2 దశలు పూర్తి అయితే 2 మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమగా ఇది ఆవిష్కరింపబడబోతోందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, 28 నాటికి పూర్తి చేసి ఉద్యోగాల రూపకల్పన కూడా చేయాలని చెప్పేసి కూడా పట్టుదలగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ స్టీల్ ఇండస్ట్రీ ఎందుకు చెప్తున్నామంటే, ఏదైతే ఫర్నేస్ ఉంటుందో అది గతంలో మాదిరిగా కోల్ బేస్డ్ ఫర్నేస్ కాకుండా ఏర్పాటు అనేది రాయలసీమ ప్రాంతంపై సామాజికంగా ఆర్థికంగా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రభావం చూపించబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. ఏదైతే అనంతపురం జిల్లాలో యా పరిశ్రమ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి, అంతేకాకుండా భూముల విలువ పెరిగినటువంటి పరిస్థితి, ఆన్సిలరీ యూనిట్స్ పెరిగినటువంటి పరిస్థితి, రెవెన్యూ పెరిగినటువంటి పరిస్థితి. 5 లక్షల చొప్పున టౌన్షిప్ ఏర్పాటుకు 200 ఎకరాలని జమ్మలమడుగులో సున్నప్రాలపల్లిలో కేటాయించినటువంటి పరిస్థితులు పుట్టి ముంచుతాడని. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ఆహ్వానిస్తారా? విజ్ఞత కలిగి చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా, బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఆహ్వానిస్తారా? ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉన్నటువంటి ఈయన కనీసం ఆయన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, మా దగ్గర పొలిట్ బ్యూరో ఉంటుంది, వాళ్ళని కూర్చోబెట్టుకుని ఆ సభ్యులతో చర్చించి కనీసం నిర్ణయాలన్నా చేసినాడా, లేదంటే స్వతహాగా నిర్ణయాలు చెప్పేస్తానడా?